హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో రాగి పిండితో 2 రకాల రాగి జావ రెసిపీస్ని చూపిస్తున్నాను. కొంతమంది స్వీట్గా రాగి జావని తాగుతూ ఉంటారు, అలాగే కొంతమంది స్పైసీగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ 2 రెసిపీస్ని కూడా సరైన పద్ధతిలో పోషకాలన్నీ కూడా మన బాడీకి అందే విధంగా నేను చేసి చూపిస్తున్నాను. అండ్ టేస్ట్లో కూడా ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు, చాలా రుచిగా కుదురుతాయి ఇలా నేను చెప్పినట్టుగా చేస్తే. మరి లేట్ చేయకుండా ఆ రాగి జావ రెసిపీస్ ఏంటో చూసేద్దాం పదండి. రాగి జావని సీజన్తో పని లేకుండా ప్రతిరోజు తీసుకోవటం వల్ల ఇందులో ఉండే చాలా హెల్త్ బెనిఫిట్స్ మన శరీరానికి అందుతాయి. రాగుల్లో కాల్షియమే కాకుండా ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. సో కాల్షియంతో ఎముకలు దృఢంగా ఉంటాయి, ఐరన్ ఇంకా ఫోలిక్ యాసిడ్తో రక్తహీనత తగ్గుతుంది, పొటాషియంతో బీపీ కంట్రోల్లో ఉంటుంది, మెగ్నీషియంతో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అంతేకాదండి, రాగులు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారం కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతాయి. సో ఏజ్తో సంబంధం లేకుండా పిల్లలకి, పెద్దలకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా ఈ రాగులు చాలా మంచి పౌష్టికాహారం అన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ మనం స్వీట్ రాగి జావని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా రాగి పిండి వేసుకోవాలి. ఈ రాగి పిండి ఇంట్లో చేసుకున్నదైనా వాడచ్చు, లేదా బయట సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నదైనా వాడుకోవచ్చు. అయితే ఇంట్లో రాగుల్ని మొలకెత్తించి వాటిని ఎండలో ఎండపెట్టి పొడి చేసుకుంటే గనక అది మరింత హెల్దీ అనమాట. రాగి పిండిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. రాగి పిండిని ఇలా పాన్లో వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి కమ్మటి వాసన వచ్చేంత వరకు 5-10 నిమిషాల పాటు కలుపుతూ ఇలా వేయించుకోవాలి. ఇలా వేయిస్తే స్వీట్ రాగి జావ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న రాగి పిండిలోకి ఇప్పుడు నీళ్లు పోసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల దాకా తీసుకున్న రాగి పిండికి 1 గ్లాస్ దాకా నీళ్ళైతే సరిపోతాయి. 150 నుంచి 200 ml దాకా వాటర్ వేసుకోవచ్చు. నీళ్లు వేస్తూ బాగా కలుపుతూ ఉండండి, ఉండలు కట్టకుండా చూసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కొద్దిగా చిక్కబడేంత వరకు రాగి జావని ఉడికించుకోవాలి. ఈ విధంగా చిక్కగా తయారైన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టుగా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా బెల్లం పొడిని కానీ తురుముకున్న బెల్లాన్ని కానీ వేసుకోండి. బెల్లం పొడి వేసిన తర్వాత బెల్లం అంతా పూర్తిగా కరిగేంత వరకు చిన్న మంట మీదే పెట్టి కొద్దిసేపు ఉడికించండి. బాగా చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు కూడా వేసుకుని కలుపుకోవచ్చు. ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి ప్యాన్ని పక్కకు దించుకుని గరిటెతో కలుపుతూనే చల్లారి పెట్టుకోండి. పూర్తిగా చల్లారాక ఈ విధంగా చిక్కగా అవుతుందన్నమాట. ఆ తర్వాత ఇందులోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పాలు పోసుకోవటమే. ఈ పాలు అనేవి కాగపెట్టి చల్లారి పెట్టుకున్న గోరువెచ్చని పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. లేదా ఒక బ్లెండర్లోకి ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసి అందులోకి పాలు వేసుకుని మిల్క్ షేక్లా కొద్దిగా బ్లెండ్ చేసుకుంటే టేస్టీగా ఉండే స్వీట్ రాగి జావ రెడీ అయిపోతుంది. పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకుని సర్వ్ చేసుకోవటమే. ఇందులో కిటికంతా మీరు వేయించే పద్ధతిలోనే ఉంటుందండి. సో చిన్న మంట మీద నిదానంగా పిండిని వేయించుకుంటే చాలా రుచిగా కుదురుతుంది. ఈ స్వీట్ రాగి జావని పిల్లలకి రెగ్యులర్గా డైలీ ఇస్తే దృఢంగా ఆరోగ్యంగా పెరుగుతారు. నెక్స్ట్ ఇప్పుడు స్పైసీగా ఉండే రాగి జావని, అంబలిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ రాగి అంబలిని ఇక్కడ నేను చూపించే విధంగా చేస్తేనే ఇందులో ఉండే పోషకాలన్నీ కూడా వేస్ట్ కాకుండా మన బాడీకి A to Z అందుతాయి. ఫస్ట్ దీనికోసం ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా రాగి పిండి తీసుకోండి. రాగి పిండిని ఒక బౌల్లోకి వేసి అందులోకి కొద్దిగా నీళ్లు పోయండి. ఒక అరకప్పు లేదా 1/4 కప్పు దాకా నీళ్లు పోసుకుని బాగా కలిపేసేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని రాత్రంతా ఈ బౌల్ని అలా పక్కన పెట్టి వదిలేసేయండి. సో ఇలా నానబెట్టుకోవటం వల్ల రాగి పిండిలో ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ వాటర్లోకి అబ్జర్వ్ అవుతాయి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ నీళ్లతో మనం రాగి జావని తయారు చేసుకోవచ్చు. ఈ రాగి అంబలి లేదా రాగి జావని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి 1 గ్లాస్ దాకా నీళ్లు పోసుకోండి. అంటే 200 లేదా 250 ml దాకా నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసి నీళ్ళని తెరల కాగనివ్వండి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకుని మన రాత్రంతా నానబెట్టుకున్న రాగి పిండిని ఒకసారి బాగా కలిపి ఈ నీళ్లలో వేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట మీదే గరిటెతో కలుపుతూ ఉడకనివ్వాలి. ఇలా చిక్కగా అయ్యి దగ్గరికి ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపి గిన్నెను పక్కకు దించుకుని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత లైట్గా పులిసిన మజ్జిగని చిక్కగా చేసుకుని ఇందులోకి వేసుకుని మిక్స్ చేసుకోండి. రాగి జావని డైరెక్ట్గా తాగే కన్నా కూడా
ఇలా మజ్జిగ కలిపి తాగితే బాడీకి అబ్జార్ప్షన్ అనేది చక్కగా ఉంటుంది, అలాగే అరుగుదలకి కూడా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఇష్టమైతే చిటికెడంతా జీలకర్ర పొడిని కూడా వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా ప్లెయిన్గా అయినా తాగొచ్చు, లేదంటే కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగు అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని అయినా తాగొచ్చు. సో మరి టేస్టీగా హెల్త్ బెనిఫిట్స్తో రాగి జావని ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఈ 2 రకాల రాగి జావల్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.